మహోన్నతుడ, పరమునందు ఆసీనుడవై ఉన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కీర్తనీయుడ, సైన్యములకు అధిపతి అయిన దేవ, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి రాత్రికాల సమయంలో స్తోత్రాలు. భూమి మీద అల్పులమి, అయోగ్యులమి, నీచులమి, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు కరుణించి కేవలం మీ కృపతో మమ్మల్ని రక్షించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆ రక్షణలో ఉన్న మేము లేఖనాలను పరిశోధించి గ్రహించి అందులో ఉన్న పరమార్థాన్ని మేము అన్వయింప చేసుకొని ఆత్మ సంబంధులుగా మేము ఎలా నడవాలో యుగాంతమందున్న మాకు బుద్ధి కలగటానికి వ్రాయించిన మాటలను మేము పరిశీలించే క్రమంలో ఉండగా నా ఆలోచన, నా శక్తి, నా జ్ఞానము కాక మీ ఆలోచనలోనికి మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని నడిపించండి. ఇద్దరు ముగ్గురు నోట పలకబడిన మాట స్థిరపరచబడినట్లు తండ్రి, మరి మీ దాసును ముందుగానే ప్రార్థించారు. అదే ప్రకారంగా నేను కూడా ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని, మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని ప్రసాదించమని, మీ పిల్లలు కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహించగలిగిన హృదయాలను వాళ్ళకు అనుగ్రహించమని, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణదాత అయిన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మనం సంఖ్యాకాండం ధ్యానంలో ఉన్నాం. 31వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 32వ అధ్యాయము ప్రారంభిద్దాం. ఇశ్రాయేలీలు యుద్ధం చేసి కొల్ల సొమ్ము పంచుకున్నారు. ఆ తర్వాత ఆ కొల్ల సొమ్ములో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో 2 భాగాలుగా చేసి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళకి ఎంత ఇవ్వాలో, మిగతా వారికి ఎంత ఇవ్వాలో, యాజకులకి ఎంత ఇవ్వాలో, అలాగే దేవునికి ఎంత వాటా ఇవ్వాలో ఇవన్నీ గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు ఇశ్రాయేలు 12 గోత్రాల్లో మరి దేవుడు అందరికీ భూభాగాన్ని పంచిపెట్టమన్నాడు. చీట్లు వేసి ఒక్కొక్కళ్ళకి భూభాగాన్ని పంచిపెట్టమన్నాడు. ఆ పంచిపెట్టమన్న భూభాగం ఎక్కువ జనాంగం ఉన్నవారికి ఎక్కువ భూభాగం, తక్కువ జనాంగం ఉన్నవారికి తక్కువ భూభాగాన్ని పంచిపెట్టమన్నారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రాంతాన్ని దేవుడు చీట్లు వేసి మరి పంచిపెట్టమన్నాడు. ఈ విషయాన్ని మోషే గారికి చెప్తే మోషే గారు యెహోషువ గారికి చెప్పారు. ఆ పంచే క్రమంలో రూబేనీలు, గాదీలు అనేవారు. అంటే యాకోబు యొక్క 12 గోత్రాల్లో రూబేను మొదటివాడైతే గాదీయుడు 10వ గోత్రం అనుకుంటా. ఒకసారి చూడండి. గాదు ఎన్నో వ్యక్తి? గాదీలు 7వ గోత్రం, అంతేనా? ఒకసారి ఆదికాండంలో మనకి వరుసనే ఆ గోత్రాలకి యాకోబు గారు అంత్యదినాల్లో జరగబోయేది చెప్తూ ఉంటారు. అందులో 3వ వచనం 49వ అధ్యాయము రూబేను గోత్రం, తర్వాత షిమియోను, ఆ తర్వాత లేవి, ఆ తర్వాత యూదా 8వ వచనం, తర్వాత 12వ వచనం కింద 13 ముందు జెబులూను, 14వ వచనంలో ఇశ్శాఖారు, 16వ వచనంలో దాను. ఎన్నో వ్యక్తి? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, జెబులూను, ఇశ్శాఖారు, తర్వాత దాను 7వ గోత్రం కదా. గాదు దాను 7, తర్వాత రూబేను, జెబులూను, ఇశ్శాఖారు, దాను, గాదు 8వ గోత్రం కదా. 7వ గోత్రం నఫ్తాలి, యోసేపు, తర్వాత బెన్యామీను, ఆషేరు. రైట్. ఇప్పుడు రూబేను తర్వాత గాదు వీళ్ళిద్దరు మాత్రం
మోషే గారి దగ్గరికి ఒక రిక్వెస్ట్ తెచ్చారు. అదే మనం 32వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. రూబేనీయులను గాదీయులను అతి విస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అరారోతు దిబోను యాజరు నిమ్రా హెష్బోను ఎలాలే షబాము నెబో బయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలు సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన స్థలమని తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గారి దగ్గరికి యాజకుడైన ఎలియాజర్ గారి దగ్గరికి ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి వచ్చారు. ఎవరెవరు? రూబేనీయులు, గాదీయులు వచ్చి యోర్దాను అవతలకి మేము రాము, యోర్దాను యువతలే మాకు స్థలం కావాలి, మేము ఉండటానికి స్వాస్థ్యం కావాలి, యోర్దాను అవతల కనాను దేశంలో దేవుడు అందరికీ భూభాగాలు పంచిపెడతా అన్నాడు కాబట్టి మాకు మా మందలకి ఇది అనుకూల ప్రదేశంగా మాకు అనిపించింది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇశ్రాయేలులో ఏ గోత్రంలో ఆ గోత్రం వాళ్ళు ఆ అరణ్య ప్రయాణంలో గొర్రెల మందలను మేపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో ఎవరికి దేవుడు అనుగ్రహించిన ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఏ గోత్రం వాళ్ళకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో అంతమంది పిల్లలు, అలాగే ఏ గోత్రం వాళ్ళకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో అంత మంద, గోవుల మంద లేదా గొర్రెల మంద, ఇది అభివృద్ధి చెందటాన్ని బట్టి ఆ జనాభా ఎంతెంత ఉందో ఆ గోత్రాలను బట్టి వాళ్ళకి ఎక్కువ భూభాగాన్ని పంచిపెట్టమన్నాడు దేవుడు. అయితే ఇక్కడ సొంతగా వీళ్ళే ఒక భూభాగాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అది యోర్దాను యువతల, యోర్దాను అవతల కదా కనాను దేశం. కాబట్టి యోర్దాను యువతలే వాళ్ళు భూభాగాన్ని మాకు మా మందలకు సరిపోయిన సంపద ఇక్కడ ఉంది, మేత, కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, మేము చాలా మందలు కలిగిన వాళ్ళమని మోషే గారి దగ్గరికి యాజకుడైన ఎలియాజర్ గారి దగ్గరికి పెద్దల దగ్గరికి రిక్వెస్ట్ తీసుకెళ్ళారు. ఎవరెవరు? ఏ గోత్రకర్తలు? రూబేనీయులు, గాదీయులు. అప్పుడు మోషే గారికి బాగా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే 6వ వచనం నుండి చదువుదాం. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా, అంటే గతంలో ఇప్పుడు సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు మీ సహోదరులు ఆ కనాను దేశానికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళుతున్నారు, మిగతా గోత్రాల వాళ్ళందరూ. మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? మేము అవతలకు రాము, యువతలే ఉండిపోతామంటున్నారు. కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? మీరు ఇక్కడ ఆగిపోయారనుకోండి, వాళ్ళు కూడా ఏమంటారు? మేము యువతలే ఆగుతాం, అవతల దాకా వెళ్ళవని. మిగతా వాళ్ళు కూడా నీరు గారిపోతారు, నీరసించిపోతారు. కాబట్టి వాళ్ళని మీ మాటల చేత ఎందుకు అధైర్యపరుస్తారు అని అంటున్నారు మోషే గారు. ఆ దేశము చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు, అంటే ఆ కనాను దేశం ఎలా ఉందో చూసి రండి అని ఒక 12 మందిని పంపించాడు కదా మోషే గారు. ఆ 12 మందిలో 10 మంది వచ్చేమో చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పాడు. అప్పుడు నేను పంపించినప్పుడు కూడా మీ తండ్రులందరూ ఇలాంటి మాటలే పలికారు అని చెప్తున్నాడు. నేను ఆ కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగులా చేసిరు కదా. ఎలాగునా? మీరు ఎలాగైతే అధైర్యపరిచారో మిగతా ఇశ్రాయేలీని వాళ్ళు కూడా ఆ రోజు అధైర్యపరిచారు కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయములను అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి, అంటే మధ్యలోనే రాలిపోయారు. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడగు కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేశాను. దేవుడు ప్రమాణం చేశారు, నన్ను పూర్ణ మనసుతో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగిన వారు ఐగుప్తు దేశం నుంచి విడుదలైనప్పుడు ఆ బ్యాచ్లో ఎవ్వడూ నన్ను పూర్ణ మనసుతో అనుసరించలేదు, ఇద్దరు తప్ప. కాలేబు యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువ తప్ప ఇంకెవరూ అనుసరించలేదు. కాబట్టి వాళ్ళు మీరు ఐగుప్తులో కనాన్లో ప్రవేశించరని దేవుడు చెప్పాడు ముందుగానే. చూడరని ప్రమాణం చేసిన 13. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములోనే 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. వీళ్ళు అవిధేయులు అయ్యారు కాబట్టి, ఎవడో పూర్ణ మనసుతో దేవుడిని అనుసరించలేదు కాబట్టి 40 ఏళ్ళు తిరగాల్సి వచ్చింది. లేకపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. తిరుగులాడ చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడ్ల యెహోవా కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీ నాన్నోళ్ళు ఎలా చేశారో మీరు కూడా అలాగే చేశారు. వాళ్ళు అప్పుడు అట్లా చేశారు, అందరూ చచ్చిపోయారు, ఎవ్వడు కనాను దేశంలో ప్రవేశించడానికి లేదు. ఇప్పుడున్నది కొత్త తరం కదా. మళ్ళీ జనాభా లెక్క 26వ అధ్యాయంలో చూసాం కదా. ఈ కొత్త తరంలో వాళ్ళని కూడా పాడు చేయటానికి మీళ్ళు మళ్ళీ బయలుదేరారా మీరు అని వాళ్ళని తిడుతున్నాడు మోషే గారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడ్ల యెహోవాకు కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసేదరనెను. మీరు ఎలాగే మేము ప్రవేశించం కనాన్లో ఇక్కడే ఉంటామని అంటే ఇంకా తిప్పుతాడు దేవుడు. కనాన్లో ప్రవేశించడం, అందరినీ నాశనం చేసిన వాళ్ళు మీరే అవుతారు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని మానుకోండి అని మోషే గారు ఎవరెవరికి చెప్పారు? రూబేనీయులకి, గాదీలకి ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు మోషే గారిని మరలా. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలును వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారములు గల పురములలో నివసింపవలను. ఇశ్రాయేల్లో ప్రతివాడు తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు మేము తిరిగి రాము. మీకేం ప్రాబ్లం లేదు. ఇశ్రాయేల్లో మిగతా గోత్రాల వాళ్ళందరూ వాళ్ళ స్వాస్థ్యాన్ని పొందే వరకు మేము కూడా యోర్దాను దాటి అవతలకు వెళ్ళి వీళ్ళందరితో పాటు యుద్ధం చేసి అందరూ సెటిల్ అయ్యేదాకా మేము వెనక్కి రాము. కాకపోతే మా భార్య పిల్లలు, మా పశువుల మందలు మాత్రం ఇక్కడే యోర్దాను యువతలే ఉంటాయి అని మోషే గారితో రిక్వెస్ట్ చేశారు. 18. ఇశ్రాయేల్లో ప్రతివాడు తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను అవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమని. మాకు ఇక్కడ ఉంది కాబట్టి ఇక అవతల మాకు అవసరం స్వాస్థ్యం, మాకు ఆస్తులు అవసరం లేదు అని చెప్పారు. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళుగొట్టు వరకు యెహోవా తన సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశంలో యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. ఏం చెప్పాడు? మీరు చెప్పిన మాట ప్రకారంగా అదరికి వెళ్ళి యుద్ధం చేసి అందరికీ స్వాస్థ్యాన్ని పంచిచ్చి తిరిగి వచ్చే వరకు ఈ అగ్రిమెంటు ఓకే. అప్పుడు మీకు దేవుడి దృష్టికి నిర్దోషులై ఉంటారు. ఈ దేశంలో యెహోవా సన్నిధిని మీకు అప్పుడు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపమును మిమ్మును పట్టుకొను అని తెలుసుకోండి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. ఏమని? ఇక్కడ పురాలను కట్టుకోండి, పట్టణాలను కట్టుకోండి, చుట్టూ
ప్రహరీ పురములను మీ కొరకు దొడ్లనంటే లెట్రిన్ ట్యాంకులు కాదు, దొడ్లంటే గొర్రెల మందలు కట్టే వాటిని పాకలు అంటారు కదా. చాలా పశువులు ఉంటాయి కాబట్టి వాటిని దొడ్లు అంటారు. మందల కొరకు దొడ్లను కట్టుకొని నీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయవలనను. షరతులు వాళ్ళు ఓకే అన్నారు. 25 వచ్చిన అందుకు గాదీలు రూబేనీలు మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము, ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్టు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలకి వచ్చేదమని. మేము వస్తాం, యోర్దాను దాటి అవతలకు వస్తాం. మా పిల్లలు, మా భార్యలు, మా పిల్లలు, మా పశువులు మాత్రం ఇక్కడే గిలాదులో ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలు గోత్రముల్లో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఈ విషయాలన్నీ మోషే గారితో చెప్తే, మోషే గారు ఎవరెవరికి చెప్పాడు? యాజకుడికి. తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు మోషే గారి తర్వాత? అంటే మోషే గారు ఆల్రెడీ యెహోషువ గారిని ఆశీర్వదించాడు. ఆయన మీద చేతులుంచి దేవుడు చెప్పమన్నట్టుగా ఈయన పవర్ అంతా యెహోషువ గారికి ఇచ్చేశాడు. కానీ ఇంకా బాధ్యతలు యెహోషువ గారు చేపట్టలేదు. ఎందుకు? మోషే గారు చనిపోయే వరకు ఆ బాధ్యత దేవుడు మోషే గారి మీదే ఉంచారు. ఆయన ఎప్పుడు చనిపోవాలో కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. కాబట్టి అప్పటి వరకు ఈ బరువు బాధ్యతలన్నీ మోషే గారికి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే గారు మిగతా వాళ్ళకి, యాజకుడికి, అలాగే యెహోషువ గారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలు గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను గాదీలు రూబేనీలను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల దేశం మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలను. నేను ఉంటానో పోతానో తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ముందే. మీరంతా జయించిన తర్వాత ఈ దేశాన్ని మీరే వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వాలి. మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాడు. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలకి వెళ్ళని ఎడల వారు కనాను దేశమందే మీ మధ్య స్వాస్థ్యమును పొందుదురనగా. ఒకవేళ రాలేదనుకో మీతో పాటు, ఇక్కడ వాళ్ళకి స్వాస్థ్యం లేదు, క్యాన్సిల్. మీ మధ్య కనాను దేశంలోని యోర్దాను అవతలే స్వాస్థ్యం పొందాలి. ఎందుకంటే వాళ్ళు మాట ఇచ్చారు, అవతలకు వచ్చి అన్ని దేశాలను జయించి ఎవరి దేశాన్ని వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మేము తిరిగి ఇక్కడికి వచ్చి మా భార్య బిడ్డలతో ఉంటామని చెప్పారు. కాబట్టి ఒకవేళ యోర్దాను దాటి అవతలకు వచ్చి యుద్ధం చేయకపోతే వీళ్ళకి స్వాస్థ్యం ఎక్కడ? తిరిగి కనాన్ దేశంలోనే ఇవ్వాలి తప్ప ఈ దేశం వాళ్ళకి ఇవ్వద్దు అని మోషే గారు చెప్పారు. 31 గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశములోనికి వెళ్ళేదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరం ఇచ్చిరి. నువ్వు చెప్పినట్టే చేస్తాం, అవతలకి వెళ్ళి యుద్ధాలు చేసి తిరిగి వచ్చిన తర్వాతే మేము ఈ స్వాస్థ్యాన్ని పొందుకుంటామని మాట ఇచ్చేశారు మోషే గారికి. రైట్. 33 అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేలీలకు యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికి, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఆయన జాయిన్ అయ్యాడు. యోసేపు గారి ఇద్దరు కుమారులు ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీల రాజైన సీహోన్ రాజ్యమును బాషాన్ రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములలో ఆ దేశమును చుట్టుచుండు ఆ దేశపురములను ఇచ్చాను. మోషే గారు ఆల్రెడీ వాళ్ళకి శాంక్షన్ చేసేసాడు. రూబేనీలకి గాదీలతో పాటు మనష్షే అర్ధగోత్రపు వారికి. 34 గాదీలు దిబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజరు యగ్బెహ బేత్నిమా బేతరాను
అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. ఆల్రెడీ మోషే గారు ఓకే అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ ఇక మందల్ని దొడ్లని ప్రాకారాలని అన్నీ కట్టుకున్నారు. అంటే కాస్త టైం పట్టినట్టుగానే మనకు కనపడుతుంది ఇక్కడ, అంతే కదా. పురములను కట్టుకొనిరి. 37 రూబేనీలు మారుపేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిరియతాయిము, నెబో, బయల్పయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి, పేర్లు మార్చారు. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను, అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయూరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయూరు పల్లెలని పేరు పెట్టండి. ఎవరెవరు వీటిని జయిస్తే వాళ్ళ పేరు పెట్టేసుకుంటున్నారు. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టుకొనెను. అంటే ఇవన్నీ యోర్దాను యువతలే జరిగిపోతున్నాయి. రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపులు వీళ్ళందరూ ఏ ప్రాంతాలను జయించారో ఆ ప్రాంతాలు వాళ్ళకి ఇచ్చేశాడు మోషే గారు. వాళ్ళు వాటిని జయించి దాన్ని లోపరుచుకొని వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు. అంతకుముందు ఉన్న పేర్లు మార్చేశారు. 33వ అధ్యాయం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. ఎందుకు మళ్ళీ ఆ లిస్ట్ అంతా రాయించాడు. ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆగారు, ఎన్ని మజిలీలు చేశారు, ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఈ వివరాలన్నీ మోషే గారు మళ్ళీ గ్రంథస్థం చేశారు. ఎందుకు చేశారు గ్రంథస్థం అంటే, ఇప్పుడు వచ్చింది కొత్త తరం. పాత తరం వాళ్ళందరూ అరణ్యములో రాలిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? కొత్త తరం. అక్కడ నుంచి బయలుదేరినప్పుడు కొంతమంది పుట్టుంటారు, కొంతమంది మధ్యలో పుట్టుంటారు కాబట్టి వాళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ ఎవరైనా చెబితే తెలుస్తాయి. అసలు మేము ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ప్రారంభంలో ఏ ప్రాంతానికి వెళ్ళాం, ఆ తర్వాత అక్కడ ఎంతకాలం ఉన్నాం, అక్కడ నుంచి ఎక్కడికి బయలుదేరాం, ఈ లిస్ట్ అంతా కొత్త తరం వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇదిగో ఒక అధ్యాయం అంతా మోషే గారు ఎక్కడి నుంచి బయలుదేరారో, వాళ్ళు ఎక్కడికి వచ్చారో అనే విషయాలన్నీ వ్రాసినట్టుగా మనకి కనపడుతుంది. 49వ వచనం వరకు ఇవన్నీ ఉంటాయి. వారు మోయాబు మైదానములో బెత్షెమోషు మొదలుకొని అబేలు, షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగారు. అక్కడ నుంచే కదా ఈ స్టోరీ అంతా మనం చదువుకుంటున్నాం. అక్కడ మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయటం, ఇశ్రాయేలీలు దేవుడు పెద్ద తెగులు ఉగ్రత తెప్పించటం, 24,000 మంది చనిపోవటం, ఇదంతా జరిగింది. అక్కడ వరకు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పటి నుంచి ఏ ఏ ప్రాంతాల్లో వీళ్ళు మజిలీలు చేశారో ఆ వివరాలన్నీ 33వ అధ్యాయంలో మోషే గారు రాశారు. ఇక 33వ అధ్యాయము 50వ వచనం నుండి మనం చూస్తే ఒక కండిషన్ చెప్పాడు. ఎవరిని వెళ్ళగొట్టాలో ఉంచాలా అనే విషయాలు మోషే గారు చెప్తున్నాడు. యెరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చు. అంటే యువతలో ఉండగానే దేవుడు మోషే గారికి ఒక మాట చెప్పాడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశంలో చేరిన తర్వాత, యోర్దాను దాటిన తర్వాత కనాను దేశం ఏ ఏ ప్రాంతాల్లో ఏం చేయాలో, యుద్ధం చేసి ఏం చేయాలో ఆ కండిషన్ ముందుగానే మోయాబ్ మైదానంలో ఉండగానే, అంటే యోర్దానికి యువతలు ఉండగానే అవతలకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ముందే చెప్తున్నాడు దేవుడు. మోషే గారితో చెప్తున్నాడు. మోషే గారు యాజకుడికి యెహోషువ గారికి చెప్పాలి. వాళ్ళకి ఏం చెప్పాలంటే 52 ఆ దేశ నివాసులందరి ఎదుట అందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను, అంటే విగ్రహాలని నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. అంటే యుద్ధం చేసినప్పుడు ఏం చేయాలి? ముందు వాళ్ళ యొక్క బలిపీఠాలు కట్టే ఉన్నత స్థలాలు పాడు చేయాలి, పోత విగ్రహాలని పాడు చేయాలి, ప్రతిమల్ని పాడు చేయాలి. వాటన్నిటిని పాడు చేసిన తర్వాత స్వాధీనపరచుకోండి. అయితే మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. నాకు ఆ స్థలం వద్దు అంటానికి ఎవరికి
వీల్లేదు. ఎందుకంటే ఎవరి పేరు ఏ స్థలానికి రావాలో నిర్ణయించేది దేవుడు. కాబట్టి చీటీ వేయండి, చీటీలో ఎవరి పేరు వస్తే ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోవాలి. ఎవరి ఈ పేరున్న చీటీ పడును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యం పొందవలను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల, వాళ్ళని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కల్లో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పము. మీరు వెళ్ళి ఏం చేయాలి? ఆ దేశంలో వాళ్ళు ఉండకుండా వెళ్ళగొట్టాలి. ఏమంటే ఇది కొంచెం ఆధ్యాత్మికంగా మనం కొత్త నిబంధనకి అన్వయించుకుంటే వాళ్ళంతా పాపులు. ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరినైతే జయిస్తారో, ఎవరినైతే ఓడిస్తారో, ఎవరినైతే చంపుతారో వెళ్ళగొట్టాల్సిన వారందరూ పాపులు దేవుని దృష్టిలో. ఎందుకంటే చాలా కాలంగా, వందల సంవత్సరాలుగా వాళ్ళ అక్రమాలని దేవుడు ఓర్చుకున్నాడు. ఇక ఫైనల్గా వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చింది. ఇశ్రాయేలుకి బలాన్ని ఇచ్చి దేవుడు వాళ్ళందరినీ నిర్మూలన చేసి ఆ ప్రాంతాలను మీరు స్వాధీనపరచుకోండి అని దేవుడు పెద్ద ప్రణాళికను రచించి ఇప్పుడు రంగంలోకి దింపాడు. ఎవరిని? ఇశ్రాయేలీలు. ఇప్పుడు అవతల వాళ్ళ మీద జాలిపడి వాళ్ళని ఉండనిస్తే, వాళ్ళు ఎవరినైతే మనం ఉండనిస్తారో వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు ఏమవుతారంట? మీ కన్నులలో కంట్లో ముళ్ళుంటే ఎంత ప్రమాదమో మనకి అంత బాధ కలిగిస్తారు వాళ్ళు మీకు. తర్వాత మీ పక్కలో బల్లెం అంటాం చూసారా? మీ పక్కలో బల్లెంగా వాళ్ళే ఉంటారు. ఇలా మీరు వాళ్ళని నిర్మూలన చేయకపోతే మీ కంట్లో ముళ్ళు, పక్కలో బల్లెంగా వాళ్ళు ఉంటారు. మీరు నివసించే ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెడతారు. కాబట్టి మీరేం చేయాలి? అలాంటి వాళ్ళని ఎవరిని ఉంచకూడదు. ఈరోజు కొత్త నిబంధన ప్రకారంగా మనం కూడా ఆలోచిస్తే ఇప్పుడు మన శత్రువులు ఎవరు? శత్రువులు ఎవరు మనకి? సాతాను, అంతేనా? సాతానేనా ఇరుగు పొరుగుళ్ళ? మన శత్రువు అపవాది మనకి కనపడతాడా? కనపడ్డు. ఇప్పుడు మనం యుద్ధం ఎవరితో చేయాలి? ఇశ్రాయేలీలు అంటే కనపడే వాళ్ళతో యుద్ధం చేశారు, ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఐగుప్తు దేశం విడిచి వచ్చారు. ఐగుప్తు అంటే పాపపు లోకం. వాళ్ళు అరణ్య మార్గం అంటే ఆ పాపపు లోకాన్ని విడిచి ప్రత్యేక జనాంగంగా దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో నడిచి కనాను దేశంలో ప్రవేశించారు. అంతే కదా? ఇప్పుడు మనం కూడా ఆ పాపపు లోకం, ఈ పాపం అనే లోకంలో పాపంతో ఉన్నప్పుడు దేవుడి దయ వలన, క్రీస్తు రక్షణ వలన విడిపించబడి దేవుని ప్రత్యేక జనాంగంగా పిలువబడ్డాం. ఇప్పుడు ఈ పిలువబడిన మనము ప్రయాణం ఉంది. ఇంకా ఈ లోకంలో, ఈ పాపపు లోకంలోనే అరణ్య ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో మనం ఎక్కడికి చేరాలంటే పరమ కనానుకి చేరాలి. పరమ కనానుకు మనం చేరాలంటే ఇక్కడ వాళ్ళేమో యుద్ధం చేసుకుంటూ ఒక్కొక్కరిని సంహరించుకుంటూ ఆ ప్రదేశం నుంచి తోలివేస్తూ ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు. మనం ఇప్పుడు పరమ కనానుని ఆక్రమించుకోవాలంటే మనకు కూడా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను మనం నిర్మూలన చేయాలి లేదా తోలివేయాలి. నిర్మూలన చేయకపోయినా, ఆ శత్రువులను మనం తోలివేయకపోయినా, ఆ శత్రువులు వాళ్ళకి ఎలా ఉంటారన్నాడు? కంటిలో ముళ్ళుగాను పక్కలో బల్లెంగా. ఇప్పుడు మనకు కూడా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను మనం తోలివేయి లేదనుకోండి, ఆ శత్రువు మనకి ఏమవుతాడు? కంటిలో ముళ్ళుగా పక్కలో బల్లెంగా. కంటిలో ముళ్ళు పెట్టుకొని పక్కలో బల్లెం పెట్టుకొని ప్రశాంతంగా ఎవరైనా బతుకుతారా? చెప్పండి. అసలు మనశ్శాంతి ఉంటుందా? మెంటలెక్కిపోయిద్దా? మనశ్శాంతే ఉండదు. కాబట్టి మనకు శత్రువులు ఎవరయ్యానంటే అపవాది. భూమి మీద ఎవరు మనకి శత్రువులు కాదు. వాడు కొంతమంది కనాను దేశంలో నివసించే వారి లాంటి వారిని మనతో జత చేసి మనతో కాపురం చేయిస్తున్నాడు. వాళ్ళని మన మధ్య ఉంచుకుంటున్నాం. ఆ మూడే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడింటిని మనం జయించాలి. అంటే వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించి ఆ శత్రువులను ఎలాగైతే జయించి తోలివేయాలో లేదా సంహరించాలో, అలాగే ఈ మూడింటిని మనం ఏం చేయాలి? తోలివేయాలి. ఏ ఒక్కటి మనం ఉంచుకున్నా ఆ ఒక్కటి ఏం చేసిద్ది? మనకి కంటిలో ముళ్ళు, పక్కలో బల్లెమైంది.
వాళ్ళు ఉంచుకోవటం వల్ల ఏం జరిగిద్ది అన్నాడంటే, వాళ్ళకి ఏ నష్టం అయితే చేస్తానన్నాడో దేవుడు, ఆ నష్టం ఏదో మీకే చేస్తానంటున్నాడు ఇశ్రాయేలీయులతో. అర్థమైందా? వాళ్ళకి ఆల్రెడీ నష్టం చేశాడు, వీళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళని జయించమన్నాడు. వాళ్ళకి నేనేమైతే నష్టం చేయాలనుకున్నానో ఆ నష్టం మీకు చేస్తాను వాళ్ళ ద్వారా. ఎలా? వాళ్ళు మీరు ఉండనిచ్చారు కాబట్టి. అంటే దేవుడు ఎవరిని ఉండనీయొద్దన్నాడో, ఏ ఆలోచనలు ఉండనీయొద్దన్నాడో, ఏ అలవాట్లు ఉండనీయొద్దన్నాడో, లోకంలో దేనిపైన నీకు మమకారం ఉండనీయొద్దన్నాడో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే జయించాలి. కొన్ని జయించి ఏదో ఒకటో రెండో అలా అట్టిపెట్టుకున్నాం అనుకో, ఆ 1, 2 మనకి ఏమవుతాయి? కంట్లో ముళ్ళు, పక్కలో శూలమైపోద్ది. వాళ్ళకి బాహ్యంగా కనపడే లక్షణాలు, కనపడే ఆ ప్రజలను చూపించాడు. ఇక్కడ మనకి కనపడని లక్షణాలు కొన్ని కనపడుతున్నాయి. అవే శరీరాశ, నేత్రాశ, జీవపడ. ఈ 3 మనకు శత్రువులు. ఈ మూడింటిని మనం జయించాలి, లేకపోతే మనకే ప్రమాదం. మనం పరమ కణాల్లో ప్రవేశించం. పైగా దేవుడి వలన ఆశీర్వాదాన్ని పొందిన మనం దేవుడి వలన శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ మూడింటిని నువ్వు ఉండనిచ్చావు కాబట్టి. వాళ్ళు ఎవరినైతే ఉండనిస్తారో వాళ్ళ వల్లనే ప్రమాదం. ఇది ఖచ్చితంగా ఇశ్రాయేలుకి నువ్వు చెప్పయ్యా అని మోషే గారికి దేవుడు తెలియచేశాడు. 33వ అధ్యాయము కంప్లీట్. 34 ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన సరిహద్దులు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత మొత్తానికి కలిపి బోర్డర్స్ చెప్పాడు. ఈ బోర్డర్స్ ఇప్పుడు అక్కడ లేవు, పాలస్తీనాలో లేవు. ఈ బోర్డర్స్ ఇప్పుడు అక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఈ బోర్డర్స్ ఎప్పుడో దాటిపోయినాయి. ఎందుకంటే ముక్కలు అయిపోయినాయి. దేశం ఎవరెవరో ఆక్రమించుకున్నారు కాబట్టి ఇక్కడ చెప్పిన కొలతలు ఏవైతే ఉన్నాయో ఇదే వాళ్ళకి డాక్యుమెంట్, ఇదే వాళ్ళ యొక్క ఆస్తి పత్రం. దేవుడు ఈ పత్రంలో ఏ హద్దులు చెప్పాడో చూడగలిగితే 34లో, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతోనూ కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యమును పంచుకొని కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని, వాళ్ళ సరిహద్దులు చెప్తున్నాడు. దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఏదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణము నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును. అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మహాసముద్రం, మధ్యధరా సముద్రం, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యొద్ద నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకొనవలను. ఉత్తరపు సరిహద్దు చెప్తున్నాడు. హోరుకొండ నుండి హమాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకొనవలను. ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును. దాని చివర హసరేనాను వద్ద ఉండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షపాము వరకు మీరు ఏర్పరచుకొనవలను. షపాము నుండి సరిహద్దు అయ్యూనుకు తూర్పున రిబ్లా వరకు నుండును. ఆ సరిహద్దు తిరిగి తూర్పున కిన్నెరెతు సముద్రము నొద్దను తగిలియుండును. ఆ సరిహద్దు యోర్దాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించిను. ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. ఇన్ని సరిహద్దులు చెప్పి ఈ మధ్యలో ఉన్న భూభాగమే మీ అందరిది అని ఇశ్రాయేలుకి సరిహద్దులు ముందుగానే చెప్పమన్నాడు దేవుడు. అది మోషే గారు వాళ్ళకి చెప్పాడు. మోషే ఇశ్రాయేలుతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రములకు దీని ఇయ్యవలని ఆజ్ఞాపించుము. మోషే ఎందుకు 9 గోత్రాలు, అర్ధ గోత్రం? 10, 11 గోత్రాలు గాదీలు, రూబేనీలు,
మనషే అర్ధగోత్రపు వాళ్ళకి అక్కడ వెళ్ళిపోయింది, యోర్దాను యువతలే. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 గోత్రం, మిగతా ఒక అర్ధగోత్రం ఉంది. కాబట్టి వాళ్ళకి యోర్దాను అవతల ఈ చీట్లు చొప్పున ఇలా పంచాలి అని చెప్తున్నాడు. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీలు, గాదీలు తమ తమ స్వాస్థ్యమును పొందిరి. మనషే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యమును పొందిరి. ఆ 2 అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున, అంటే యోర్దానుకు తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యమును పొందిరని చెప్పాను. వాళ్ళకి ఆల్రెడీ యోర్దాను యువతలే తూర్పు దిక్కున స్వాస్థ్యం ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి అక్కడ పంచిపెట్టాలి అని చెప్పాడు. చదువుదామా? 16. మరియు యెహోవా మోషేకి ఇలాగా సెలవిచ్చాను, ఆ దేశమును మీరు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా, ఎవరెవరు పంచిపెట్టాలో చెప్తున్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి అధికారం లేదు. యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, మరియు ఆ దేశమును మీ స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక ప్రధానుని ఏర్పరచవలెను. వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. యాజకుడైన ఎలియాజర్ గారు అలాగే యెహోషువ గారు ఖచ్చితంగా ఉంటారు. మిగతా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది పెద్దలు కావాలి? ఆల్రెడీ 2 గోత్రకర్తలు ఇటు తీసుకున్నారు కాబట్టి 9 గోత్రాలకి 9 మంది పెద్దలను నియమించాలి. ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకోవడం వలన వారు ఎవరనగా, యోధా గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆల్రెడీ ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఉన్నాడు ఈయన కూడా యెహోషువ గారితో పాటు. షిమయోనీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన షెమూయేలు. బెన్యామీల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు. దానీయుల గోత్రములో ఎగ్లీ కుమారుడైన బుక్కి ప్రధాని. యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనషీల గోత్రములో ప్రధాని. ఎఫ్రాయిముల గోత్రములో షిఫ్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని. జెబూలూనీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని. ఇశ్శాఖారీయుల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని. అషేరీయుల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని. నఫ్తాలీయుల గోత్రములో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కనాను దేశములో ఇశ్రాయేలీయులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. వీళ్ళందరినీ ఎలక్షన్ పెట్టలేదు, గొడవలు అవుతాయని. ఏం చేశాడు? దేవుడే ఎవరిని పెట్టాలో చెప్పేశాడు మోషే గారికి. ఏ గోత్రంలో ఎవరిని పెట్టాలి, ఎవరి కుమారుడైన ఎవరిని పెట్టాలో, ముఖ్యంగా ఎలియాజర్ని అలాగే యెహోషువ గారిని, వీళ్ళిద్దరిని పెట్టాలి. వీళ్ళు కాక ఏ గోత్రంలో ప్రధానికి ఆ గోత్రం పేరు, ఆ గోత్రంలో ఎవరు ప్రధానిగా ఉండాలో దేవుడే చెప్పాడు. కాబట్టి ఇంకా సమస్యలు లేవు, గొడవలు. నువ్వెవడు నాకు చెప్పడానికి అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే అసలే ఆస్తుల పంపకం ఇది. ఏ గొడవ వచ్చినా ఎక్కడ వచ్చింది? ఐశ్వర్యం దగ్గరే కదా, ఆస్తుల దగ్గర ఐశ్వర్యాల దగ్గర వచ్చింది. కాబట్టి ఆ గొడవ రాకుండా దేవుడు ఏం చేశాడు? ఆయనే సెలెక్ట్ చేసి చెప్పేశాడు. 35వ అధ్యాయం చదవండి. ఇవన్నీ యోర్దాను యువతలే మోయాబు మైదానంలో ఉన్నప్పుడే చెప్పాడు. ఇంకా వెళ్ళలేదు, ఇవన్నీ చేయలేదు వాళ్ళు. ముందుగానే దేవుడు మోషే గారితో యువతలే మోయాబు మైదానంలో ఉండగానే యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇదొక కండిషను. లేవీయులకి దేవుడు భూస్వాస్థ్యం ఇవ్వాల కదా. ఏ గోత్రానికి ఏ ప్రాంతం వచ్చిందో ఆ ప్రాంతంలో లేవీయులకి ఏం చేయాలంట? ప్రతి గోత్రం వాళ్ళు పురములను ఇవ్వవలెను. లేవీయులు నివసించటానికి ఆ పురాలని మీరు ఇవ్వాలి. అంటే కొన్ని ప్రాంతాలని లేవీయులకి ఇవ్వాలి. ఎవరు? ఏ గోత్రం వాళ్ళకి ఏ స్వాస్థ్యం వచ్చిందో ఆ స్వాస్థ్యంలో నుంచి లేవీయుల కొరకు. లేవీయులు అంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్న వారు, దేవుని సేవ చేస్తున్నవారు. కాబట్టి లేవీయులకి ప్రతి గోత్రములో కొన్ని పురాలు ఇవ్వలను. ఆ పురముల చుట్టూను ఉన్న పల్లెలు లేవీయులకి ఇవ్వలను.
పురాలు ఇవ్వాలి. పురాల చుట్టూ ఉన్న పల్లెటూర్లు ఏవైతే ఉన్నాయో, పురం అంటే పట్టణం, పట్టణం చుట్టూ ఉన్న పల్లెటూర్లు కూడా లేవీలకు ఇవ్వాలి. వారు నివసించుటకు ఆ పురములు వారివి అగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. అంటే లేవీలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నట్టు, అరణ్య ప్రయాణంలో జంతువులు పశువుల్ని మేపుకుంటూ వస్తున్నారు. ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రంలో పశు సంపదను పెంచుకుంటూ వస్తున్నారు. కొంతమందికి ఎక్కువ సంపద వచ్చింది, కొంతమందికి తక్కువ సంపద వచ్చింది. కొంతమందికి ఎక్కువ మంది పిల్లలు పుట్టారు, కొన్ని గోత్రాల్లో తక్కువ మంది పిల్లలు. వాళ్ళ జనసంఖ్యను బట్టి ఆ ప్రాంతాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేటట్టుగా చీట్లు వేయండి అన్నాడు. కాబట్టి లేవీలకు కూడా పశు సంపద ఉంది కాబట్టి వాళ్ళ పురాలని, వాళ్ళ కొన్ని పొలాలను కూడా ఇవ్వాలనే రూలు దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. మీరు లేవీయులకు ఇచ్చు పురముల పల్లెలు ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని ఆ పల్లెలకి సరిహద్దు చెబుతూ ఎంత గ్యాప్ ఇవ్వాలో చెప్తున్నాడు. ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని, అంటే ప్రతి పురానికి ఏముంటుంది, ప్రహరీ గోడ ఉంటుంది చుట్టూ. మన పట్టణాలకు లేవు ఇప్పుడు. వెనకటి రోజుల్లో అన్నిటికీ పట్టణం చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. ఇప్పుడు ఏ పట్టణానికి లేదు, ఎందుకంటే పట్టణం ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది కాబట్టి కట్టడానికి అవకాశాలే లేవు. అప్పుడు ప్రతి పట్టణానికి ప్రహరీ గోడ ఉండేది కాబట్టి ఆ ప్రహరీ గోడ, పురం ఏదైతే వీళ్ళకి ఇచ్చారో లేవీలకి, ఆ గోడ పురము వెలుపల నుండి తూర్పు దిక్కున మీరు 4వ వచనం, మీరు లేవీయులకు ఇచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, ఆ గోడ దగ్గర నుంచి ఆ పురం చుట్టూ 1000 మూరలు దూరంలో, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవలను. ఆ నడుమ పురము ఉండవలెను, అది వారి పురములకు పల్లెలుగా ఉండును. అంటే లోపల ప్రహరీ గోడ నుంచి లోపలేమో 1000 మూరల లోపల ఆ పురం ఉండాలి. అంటే పురానికి ప్రహరీకి మధ్యలో చుట్టూ ఎంత గ్యాపు, 1000 మూరల గ్యాప్ ఉండాలి. గోడ బయట 4 పక్కల, పురము 4 పక్కల గోడ బయట ఎటు చూసినా 2000 మూరల గ్యాప్ ఉండాలి ఆ పురానికి. అంటే ఇంకా ఎవరో ఆ ప్రాంతాల్లో నివసించడానికి అవకాశం లేదు. ఇదంతా ఎవరిది, లేవీలది. అంటే లేవీలకే ఎంత స్వాస్థ్యం ఇస్తే అసలు వాళ్ళకి ఎంత ఉంటుంది, ఇంకా చాలా పెద్ద ప్రాంతం. కాబట్టి దేవుడు కనాను దేశంలో ఇశ్రాయేలుకు పంచిన ప్రాంతం చాలా పెద్దది. అది రాను రాను ఏమైంది, కుంచుకుపోయింది, చిన్నదైపోయింది. రైట్. మరియు 6వ వచనం, మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. పురాలను ఇవ్వాలి, అందులో ఖచ్చితంగా 6 ఆశ్రయపురాలు ఉండాలి. దీని గురించి మరొకసారి పెద్ద ఒక ప్రసంగమే చెప్పొచ్చు. ఆశ్రయపురాలు అంటే ఏంటి, దాని గురించి వివరణ కూడా ఇచ్చాడు. ఏముండాలి, లేవీయులకి ఇచ్చి స్వాస్థ్యంలో పురాలు ఉండాలి. ఆ పురాల్లో ఖచ్చితంగా ఏముండాలి, 6 ఆశ్రయపురాలు ఉండాలి. నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమించాలి. ఎందుకంటే అవి ఎవడైనా హత్య చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఆశ్రయపురాల్లోకి వెళ్ళాలి. అదేంది అంత క్షమాపణ, మర్డర్ చేసినోడు కూడా క్షమిస్తున్నాడు దేవుడు అంటే ఎవరిని పడితే వాళ్ళని క్షమించట్లా. కింద చదివితే ఎవరిని క్షమించాలో, ఎవరికి ఆశ్రయపురంలో వెళ్ళే అవకాశం ఉండాలో, ఎవరికి లేదో చెప్తున్నాడు. నరహంతకుడు వాటిలోకి పారిపోనట్లు వాటిని నియమించవలను. అవియుగాక 42 పురములను ఇవ్వవలను. మొత్తం ఎన్ని ఇవ్వాలి, 42 పురాలు ఇవ్వాలి లేవీలకి. ఒక్కొక్క పురానికి సరిహద్దులు చెప్పాడు కదా. లోపలికి 1000 మూరలు చుట్టూ ఉండాలి, బయట పక్క 2000 మూరలు 4 సరిహద్దుల్లో ఖాళీగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటివి ఎన్ని ఇవ్వాలి అంటే 9 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలీలకి 42 పురాలనిచ్చి, ఆ 42 పురాలలో 6 ఆశ్రయపురాలు ఉండాలి. వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇవ్వవలసిన పురములన్నీ 48. ఈ 40 ఎన్ని చెప్పాడు, 42 + 6 మొత్తం కలిపి ఎన్ని ఇవ్వాలి,
48 పురాలు లేవీలకి ఇవ్వాలి. అందులో 6 ఆశ్రయపురాలు నరహంతకుడు తప్పించుకొని పారిపోవటానికి ఇవ్వాలి. రైట్. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీల స్వాస్థ్యములో నుండియే, ఇశ్రాయేలీలు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్వాస్థ్యం పొందుతారు, ఆ స్వాస్థ్యంలో నుండే ఇవ్వాలి. ఓకే. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వలను. అంటే మళ్ళీ అందరికీ సమానం చెప్పాల. ఎక్కువ స్వాస్థ్యం పొందినోడికి ఎక్కువ ఇవ్వాలి, తక్కువ స్వాస్థ్యం పొందినోడు తక్కువ ఇవ్వచ్చు. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఇవ్వలను. ఎవరికి ఆ ఆశ్రయపురాలు అనేది 9వ వచనం నుండి చెప్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కనాను దేశంలో వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీ పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. ఎవరు అంట పారిపోవటానికి? పొరపాటున కొన్ని మటలు జరుగుతూ ఉంటాయి కదా. ఏమనుకోకుండా ఊరకైనా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక మంచి రాగి చెంబు తగిలిందనుకో కణతకి, చచ్చిపోతాడు. హంతకుడు అవుతాడా? అవడు. దేవుడు క్షమించి ఆశ్రయపురం ఇచ్చాడు అడిగి పారిపోవటానికి. పొరపాటున ఒకరిని చంపిన వానికి వాటిలోనికి పారిపోవలను. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. అంటే ఎవడైనా చనిపోయాడు, ఆ వ్యక్తి పొరపాటున చంపాడు ఈ వ్యక్తిని, ఆ చంపిన వ్యక్తి ఆశ్రయపురానికి పారిపోవచ్చు. ఈ చంపిన వ్యక్తి తాలూకు వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారుగా, వాడు మా వాడిని చంపాడని పగతో అతన్ని చంపకుండా అతను ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆశ్రయపురంలో ప్రవేశిస్తే ఇక ఎవ్వడో అక్కడికి వెళ్ళి చంపడానికి అవకాశం లేదు. మూసే గారు పెట్టిన రూల్ అది కదా. ఈరోజు జైలుకి వెళ్ళినా జైల్లో నుంచి కూడా చంపే పరిస్థితి ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురాలు, లేవీలకు ఇచ్చిన ఆశ్రయపురాల్లో పొరపాటున ఎవరినైనా చంపిన వ్యక్తి అందులో ప్రవేశిస్తే ఇంకా అందులోకి ఎవడో ప్రవేశించి ఆ వ్యక్తిని చంపకూడదు. అతడు తిరిగి తీర్పు ఎప్పుడైతే వస్తుందో ఆ తీర్పుకి అందులో నుంచి బయటికి రావాలి. అప్పుడు మాత్రమే బయటికి రావాలి. అది ఎప్పుడు రావాలంటే అక్కడ ఉన్న యాజకుడు చనిపోయే వరకు అని చెప్తాడు. మీరు 12వ వచనం, పొరపాటున ఒకటి చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురముల్లో 6 ఆశ్రయపురములు ఉండవలను. వాటిలో యోర్దాను యువతల 3 పురములు ఉండవలను. యోర్దాను ఉండవలను. కనాను దేశంలో 3 పురములు ఉండవలను. అంటే ఈ వీళ్ళ ప్లేస్ ఎక్కువేమో మరి. ఎవరిది? గాదీలు, రూబేనీయులకు ప్లేసు ఎక్కువేమో. వీళ్ళకి 3 పురాలు చెప్పాడు. 9 గోత్రాల వాళ్ళకి 3 పురాలు చెప్పాడు. ఓకే. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకటి చంపిన ఎవడైనా వాటిలోకి పారిపోనట్లు ఆ 6 ఆశ్రయపురములు ఇశ్రాయేలులకు పరదేశులకును మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండును. ఎవరెవరికి? ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, పరదేశం నుంచి వచ్చిన వాడు అలాంటి హత్య చేసినా ఆడికి కూడా అది అవకాశం. ఇంకా ఎవరికి? ఇశ్రాయేలులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే వారికి, ఎవరైనా సరే వాళ్ళు పరదేశులుగా అప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, మీ మధ్య ఆల్రెడీ అన్యుడు ఎవరైనా నివసించినా వాడు మీ మధ్యన ఉంటే వాడికి కూడా ఇది వర్తించిద్ది. అంటే ఇశ్రాయేలు కాకుండా ఇశ్రాయేలుడుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు అన్యులు, వాళ్ళకు కూడా ఇది వర్తించిద్ది. 16, ఒకడు చచ్చునట్లు వానిని ఇనుపాయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష. అంటే కావాలని ఇనుపాయుధంతో కొడితే ఆడు చచ్చిపోయాడు అనుకో, ఆడు ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి. వాడు ఆశ్రయపురానికి అర్హుడు కాడు. ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాడిని కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చునట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష. రాయితో కొట్టినా, కర్రతో కొట్టినా, ఇనపరాడుతో కొట్టినా
వాడు చచ్చిపోతే కావాలని కొట్టాడు కాబట్టి వాడు ఖచ్చితంగా నరహంతుడు, వాడు బతకూడదు, వాడికి మరణశిక్ష విధించాలి. 19 హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు తానే నరహంతుకుని చంపవలను. ఎవరు చంపాలి? ఇప్పుడు ఒకడు కావాలని మర్డర్ చేశాడు, ఆ మర్డర్ చేసిన వ్యక్తి చనిపోయాడు, అతను ఉన్నాడు, అతను బుద్ధిపూర్వకంగా చంపాడు కాబట్టి ఇప్పుడు అతన్ని ఎవరు చంపాలి? వాడు తాలూకు వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తే చంపాలి తప్ప ఇంక బయటవాడు ఎవడు రావటానికి అవకాశం లేదు. వాడిని కనుగొనినప్పుడు వాడిని చంపాలి, వాడు దొరికినప్పుడు చంపాలి. ఒకడు చచ్చునట్లు వాని పగబట్టి పొడిచినను, లేక పొంచియుండి వారి మీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వారిని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వారిని చంపవలను. నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వారిని చంపవలను. వాళ్ళ తాలూకు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు చంపినోడు కనపడితే చంపేయచ్చు, అంత పర్మిషన్ ఇచ్చాడు దేవుడు ఆ వ్యక్తులకి, ఆ బంధువులకో దగ్గర వాళ్ళకో అన్నదమ్ములకో. అయితే 22 పగబట్టక హఠాత్తుగా వాడిని పొడిచినను, పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధమునైనను వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్టు వాని మీద రాయి పడవేసినను, దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగబట్టలేదు, వానికి హాని చేయ కోరలేదు. కాబట్టి సమాజము ఆ విధులను బట్టి కొట్టిన వానికి హత్య విషయంలో ప్రతి హత్య చేయువానికి తీర్పు తీర్చవలను. అటు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుడు విడిపింపబడవలను. అప్పుడు సమాజము వాడు పారిపోయి ఆశ్రయపురమునకు వాడిని మరలా పంపవలను. అరే నిన్నుంటే ఇక్కడ బయట ఉంటే చంపుతాడు కాబట్టి నువ్వేం చేయాలి, అర్జెంటుగా ఆశ్రయపురానికి వెళ్ళిపో అని పంపించాలి పెద్దలే. ఎందుకో వాడు చంపినోడు బుద్ధిపూర్వకంగా చంపల, పొరపాటున చంపాడు కాబట్టి ఆడు క్షమార్హుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళాలి. రైట్. 24 కాబట్టి సమాజం ఈ విధులను బట్టి కొట్టిన వానికి హత్య విషయంలో ప్రతి హత్య చేయువానికి తీర్పు తీర్చవలను. అటు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి నరహంతకుడు విడిపించవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాడిని మరలా పంపవలను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు, ఇక్కడ ప్రధాన యాజకుడు ఉన్న ఆ వ్యక్తి చనిపోయే వరకు వీడు ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలోనే ఉండాలి. 26 అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనా తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఎలయనగా ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసించవలను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. అయితే వీళ్ళు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడు చనిపోక మునిపే ఆశ్రయపురంలోంచి బయటకు వచ్చాడు, క్షమించడానికి అక్కడికి పంపించారు. కానీ ఈలోపు ఆ సరిహద్దు దాటి బయటకు వచ్చాడు. ఈలోపు వాడి మీద పగబట్టినాడు ఏం చేశాడు? వాడిని చంపేశాడు. కాబట్టి అలాంటి వాడికి ఏ దోషం లేదు. ఎందుకు? నీకు ఆశ్రయపురాన్ని కల్పిస్తే దాన్ని విడిచి బయటకు వచ్చావు. దేవుడు కూడా మనకు ఆశ్రయం కదా, ఆశ్రయపురాన్ని మనకి ఇచ్చాడు. మనం దేవుడిని ఆశ్రయించాం. దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవునిలో ఉంటే మనకే ప్రమాదం ఉండదు, మనకు కాపుదల ఉంటుంది. అక్కడికి వచ్చి హంతకుడు ఎవడు చంపడు. ఆ నరహంతకుడు ఎవడు మనకంటే అపవాదిగాడు. దేవుని సంఘములో, దేవుని సమక్షంలో, దేవుని ఆధీనములో మనం ఉన్నంతకాలం ఆశ్రయపురంలో ఉన్నట్టే. అది దాటి మనంతట మనం సంఘం విడిచి వెళ్ళిపోయినా, భక్తిని విడిచి వెళ్ళిపోయినా మన ప్రాణానికి మనమే ఉత్తరవాదం. అప్పుడు వేస్తాడు గాలం. ఎవడు? వాడే మనల్ని చంపే నరహంతకుడు. వాడు ఆది నుండి యోహాను సువార్తలు అంటాడు కదా, నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు మన కోసం ఎప్పుడు ఎవడిని మింగుదనా అని హత్య చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయపురాన్ని ఇచ్చాడు. ఆ ఆశ్రయపురమే సంఘం.
ఈ సంఘంలో నువ్వు చేర్చబడితే నువ్వు బుద్ధిపూర్వకంగా చంపినా కానీ క్షమిస్తున్నాడు దేవుడు. సంఘంలో చేర్చబడినాక బుద్ధిపూర్వకంగా నరహత్య చేయకూడదు. చేర్చబడక మునుపు నువ్వు ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుడు క్షమించి ఆశ్రయపురాన్ని మనకిచ్చాడు. ఈ ఆశ్రయపురంలో ఉన్న మనంతట మనం దాటి వెళ్ళిపోతే, మన ప్రధాన యాజకుడు చనిపోయేవాడు కాడు, ఆయన చనిపోయి తిరిగి సజీవంగా ఉన్నాయని కాబట్టి మనం తీర్పు మనకిక లేదు. ప్రధాన యాజకుడు చనిపోయేలోపు తీర్పుకు పిలవాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి, అప్పుడు వీరు క్షమార్హుడు. కానీ ప్రధాన యాజకుడు చనిపోయే వరకు ఇతను ఎక్కడుండాలి? ఆశ్రయపురంలోనే ఉండాలి. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయేది లేదు, మనం ఆశ్రయపురాన్ని దాటి బయటికి వచ్చేది లేదు. మనం కూడా ఆయన ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి. కాబట్టి సంఘం సరిహద్దు లేదా ఆశ్రయపురాన్ని దాటి మనం వెళ్ళకూడదు అనేది ఇందులో మనకు నేర్పిస్తున్న పాఠం. అర్థమైందా? తనంతట తానే బయటకు వస్తే దానికి ఎవడో ఉత్తరవాది కాదు. 29 నుంచి, రక్తము దేశమును అపవిత్రపరచును కదా, ఇవి మీ సమస్త నివాస స్థలములో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనా ఒకరిని సావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. సాక్షుల అన్నాడు అంటే బహువచనం. ఒక సాక్షి మాట మీదటనే ఎవనికి మరణశిక్ష విధింప, ఒక్కడ చెప్తే ఈడే సాక్షి అంటే విధించకూడదంట. ఎంతమంది ఉండాలి? చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష. ఆల్రెడీ ఒకడు మర్డర్ చేశాడు, వాడికి ఖచ్చితంగా మరణశిక్ష ఇవ్వాలి. సాక్షులు వచ్చారు, సాక్ష్యం కరెక్ట్ అని తేలింది, వీడే చంపాడని తెలిసింది. కానీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని నీ ప్రాణాన్ని తీయం, విడిచిపెట్టాం అని ఎవరి దగ్గర మీరు లంచం తీసుకొని అలాంటి హంతకుని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. విమోచన క్రయధనము తీసుకొనక చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక, అంటే వాడు ప్రాణాన్ని బతకనీయటానికి డబ్బులు తీసుకొని వాడిని విడిచిపెట్టక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి పొందక మునుపు స్వదేశమందు నివసించున్నట్లు వాని చేత విమోచన ధనమును యాజకుడు ఏం చేస్తాడు? నీ తీర్పు అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపో అని ఆడి దగ్గర డబ్బులు తీసుకొని వాడిని ఆశ్రయపురం నుంచి రిలీజ్ చేసినా అది కూడా తప్పే. ఇవన్నీ చేసేది ఎవరంటే ప్రధాన యాజకులే చేయాలి, లేవీలు కదా, అహరోను సంతతి వారు చేయాలి. కాబట్టి అలాంటి వారి దగ్గర, ఆశ్రయపురంలో ఉన్నవాడి దగ్గర లంచం తీసుకొని వాడిని రిలీజ్ చేయకూడదు. ఒక నిజంగా బుద్ధిపూర్వకంగా ఎవరినైనా చంపిన వ్యక్తి మరణశిక్షకు పాత్రుడు, ఖచ్చితంగా వాడికి చంపాలి, వాడిని మరణశిక్ష విధించాలి. కానీ వాడి దగ్గర లంచం తీసుకొని మీరు వాడిని నిర్దోషిగా విడిచిపెట్టొద్దు అని చెప్తున్నాడు. 33 మీరును దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వల్లనే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలన కలగదు. ఇక్కడ రక్తం చిందించావు, మళ్ళీ ఆ చిందించిన వాడిని చంపితే తప్ప దీనికి శాంతి లేదంట. మీకు అర్థమైందా? దేశములో చిందించిన వాని రక్తము ఏమన్నాడు? 33 మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలన అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే ఆ చంపిన వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ చచ్చిపోవాల్సిందే. అప్పుడే మీ దేశానికి పవిత్రత, లేకపోతే అపవిత్రత. లంచం తీసుకొని వాడిని చంపకుండా విడిచిపెడితే దేశానికి ఏంటి? అపవిత్రత. ఆశ్రయపురంలో ఉన్నవాడిని లంచం తీసుకొని మళ్ళీ పట్టణంలో పెడితే అది కూడా అపవిత్రత. కాబట్టి లంచం తీసుకోకుండా మీరు మీ దేశాన్ని పవిత్రపరచండి. ఖచ్చితంగా మర్డర్ చేసిన వాడిని చంపాల్సిందే, అందులో డౌటే లేదు అని చెప్తున్నాడు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించుతున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య, మందసం ఉంది కదా, అందులో ఆయన మహిమ ఉంది కాబట్టి మీ మధ్య నేను నివసిస్తున్నాను. నేను నివసించే ఈ ప్రాంతంలో కూడా ఇలాంటి అన్యాయాలు జరగకూడదు. మనిషిని చంపాడా ఖచ్చితంగా వాడు చావాల్సిందే. మనం ఎంతోమందిని చంపాం కదా,
అయినా చావలేదు, దేవుడు బతికిస్తూనే ఉన్నాడు. అన్నీ ఎవరి వలన మనకి క్షమాపణ దొరికిందంటే యేసుక్రీస్తు వలన. ప్రపంచములో అందరినీ చంపేశారు చాలామంది జనాంగం, అదే పాపం. మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఎంతోమందిని చంపుతూనే ఉన్నారు. వారందరి రక్తం ఖచ్చితంగా దేశంలో చిందాలి. కానీ దేశంలో చిందకుండా అందరి కోసం దేవుడు ఏం చేశాడు? ఒక్కడినే చిందించాడు, ఒక్కని రక్తాన్నే. అంటే ధర్మశాస్త్రం రూల్ ఖచ్చితంగా దేవుడు ఫాలో అవుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పాడో, ఒక నరహంతకుడిని ఎవడైతే చంపాడో వాడిని బతకనియొద్దు, వాడిని చంపేయాలంటున్నాడు. ఇప్పుడు మా అందరం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నరహంతకులవే. ఇప్పుడు అందరినీ దేశంలో ఏం చేయాలి? ప్రపంచంలో దేవుడు చంపేయాలి. కానీ చంపకుండా ఏం చేశాడు? మనందరి నిమిత్తం ఒక్కడినే చంపాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరి రక్తం అయితే దేశంలో చిందిందో ఆ రక్తం నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేశం మొత్తం ఏమైపోయింది? పవిత్రపరచబడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు పవిత్రపరచబడిన ప్రపంచంలో ఉంటారు, సద్వినియోగం చేసుకున్న వాళ్ళు పాప ప్రపంచంలోనే ఉంటారు. సమయం అయిపోయింది. 36వ అధ్యాయము చూద్దామా? తర్వాత చూద్దాం 13 వచనాలుగా. ఇందులో ఏమీ లేదు. ఆయన పేరేంటి? సెలోపెహదు. 27వ అధ్యాయంలో వాళ్ళు ఒక విజ్ఞాపన చేస్తారు. వాళ్ళ స్వాస్థ్యం గురించి ఇక్కడ మాట్లాడతారు. మాకు కూడా స్వాస్థ్యం కావాలి, మా నాన్నకి పిల్లలు ఎవరు లేరని ఆయనకున్న 5 కుమార్తెలు వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడిని. 27వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి నుంచి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు సెహరు కుమారుడును గిలాదు మనమడును మాకీరు ముని మనవడినై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహల, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. ఈ 5 స్వాస్థ్యం కావాలి, మరి మా స్వాస్థ్యం ఇంతైపోయిద్దా అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకున్నారు. మోషే గారిని అడిగారు. ఓకే, దేవుడిని అడిగితే మోషే గారు వాళ్ళకు కూడా పంచమన్నాడు, దేవుడు ఓకే అన్నారు. ఇప్పుడు స్వాస్థ్యాలు పంచే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో వాళ్ళు ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు. ఎవరికి? మోషే గారికి. 36వ అధ్యాయం. యోసేపు పుత్రుల వంశంలో మాకీరు కుమారుడును మనష్షే ముని మనవడునైన గిలాదు యొక్క పుత్రుల వంశములు పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలు పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లని, ఆ దేశమును వంతుల చీట్లు చొప్పున ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనొందెను. అంటే మోషే గారితో అంటున్నారు వీళ్ళంతా వచ్చి. ఎవరెవరు వచ్చారు? యోసేపు పుత్రుల వంశం మాకీరు కుమారుడైన మనష్షే మనవడును గిలాదు యొక్క పుత్రుల వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలు పితరుల కుటుంబముల ఎదుటను ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి. ఏం చెప్పారు? ఆ స్వాస్థ్యాన్ని కుమార్తెలకు ఇవ్వాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు కదా అని మోషే గారితో అంటున్నాడు. అయితే వారు ఇశ్రాయేలులో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెళ్లి చేసుకునే ఎడ్ల వారి స్వాస్థ్యం మా పితరుల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకున్న వారి గోత్రములో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. వీళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటా ప్రశ్న? వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళు వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకున్నా అనుకో, వీళ్ళ ఆస్తి ఎవరికి వెళ్ళింది? గోత్రం మారిపోద్ది. ఇప్పుడు ఈ గోత్రంలో ఆస్తులంతా తరిగిపోతాయి. కాబట్టి మాకు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, దీనికి ఏం చేద్దామని మోషే గారి దగ్గర అడుగుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలుకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యం వారు కలుసుకున్న వారి గోత్రములతో కలుపబడును గనుక ఆ వంతులు మా పితరుల గోత్రమున తగ్గిపోవుననగా స్వాస్థ్యము ఏమైందంట? తగ్గిపోయింది. కాబట్టి ఏం చేయాలి అన్నప్పుడు మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి ఇట్లా, నేను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పింది న్యాయమే, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పింది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి
సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టురానైన వారిని పెండ్లి చేసుకొనవచ్చును కానీ తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలను. అంటే ఏ గోత్రంలో చేసుకోవాలి? మనష్షే గోత్రములోనే చేసుకోవాలి. ఇంకా వేరే గోత్రానికి రూబేను కానీ షిమ్యోను కానీ ఇంకా వేరే గోత్రాల వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఆ గోత్రం వాళ్ళని చేసుకుంటే ఇంకా వీళ్ళ బిడ్డల తరం ఎక్కడ ఉంటుంది? ఆస్తి ఆ మనష్షే గోత్రంలోనే ఉంటుంది. కాబట్టి బయట గోత్రాల వాళ్ళు చేసుకోకుండా మీరు ఏం చేయాలి? మీ తండ్రి గోత్రంలోని వారినే పెళ్లి చేసుకొనను. ఇశ్రాయేలు స్వాస్థ్యం ఒక గోత్రము నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేల్లో ప్రతివాడును తన పితరుల గోత్రము స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలుకు వారి వారి పితరుల స్వాస్థ్యమును కలుగునట్లు ఇశ్రాయేలు గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలు గోత్రముల వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీలను పెండ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములలోనే నిలిచెను. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ఇవన్నీ ఎక్కడ చెప్పాడు? కనానుకు వెళ్ళిన తర్వాత ఎలా పంచుకోవాలి? ఈ విషయాలన్నీ దేవుడు మోయాబు మైదానంలో మోషే గారు ఇశ్రాయేల్ అందరూ నిలిచి ఉండగా కొత్త తరం వారు, పాత తరం వారు అందరూ చనిపోయారు. ఇప్పుడు కొత్త తరం వారు ఉన్నప్పుడు మోషే గారికి దేవుడు ఇవన్నీ చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీకు లేఖనాలు ఎంతో గొప్పవి. మిమ్మల్ని నమ్మిన జనాంగమైన ఇశ్రాయేలీయులకి మీరు ఇచ్చిన ఆదరణ, నెమ్మది, ప్రశాంతత ఎంతో గొప్పది. కేవలం మీ కాపుదలలో వారిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి భయంకరమైన కీకారణ్యములో వారిని నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించజేయటానికి ఎంతో ప్రణాళికను రచించి ఎంతోమంది భక్తులను ఏర్పరిచి ఏ స్వార్థము లేని మోషే గారిని మీరు ఏర్పాటు చేసి, మోషే గారికైతే ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు కానీ ఏ భూభాగాన్ని పంచలేదు కానీ మోషే వారసులకు కూడా ఏది పంచినట్టుగా కనపడలేదు కానీ కేవలం ఒక నాయకుడిగా, నిస్వార్థ సేవకుడిగా, సాత్వికుడుగా, మీకు నిజమైన స్నేహితుడిగా ఆయన ఏర్పాటు చేసి ఇశ్రాయేలుని యోర్దాను యువతల వరకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఎలా ఉండాలో వారికి కొన్ని కట్టడలు, విధులు వారికి తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవి మా ఆత్మీయ జీవితానికి కొన్ని పాఠాలుగా మేము అర్థం చేసుకోవటానికి మీరు తెలియచేసిన మాటలన్నింటిని బట్టి మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, లేఖనాల పరిశోధన పేరుతో మీరు తెలియచేస్తున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. అనేక మంది రాలేకపోయారు, మన్నించండి, క్షమించండి. మీ చిత్తమైతే మరొక తరుణాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన ఫలాన్ని అనుగ్రహించండి. భూ సంబంధమైన ఆశీర్వాదం అలాగే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా వారికి ప్రసాదించమని కోరుకుంటూ, పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచండి. తినుచుండగా మా అందరికీ శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని లోక సంపద కోసం, లోక ఆచారాల కోసం, లోక మర్యాదల కోసం ఉపయోగించకుండా మీ సేవలో ఉపయోగించడానికి మీ కృప, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.